రాజస్థాన్, బీహార్, ఉత్తరప్రదేశ్, జైపూర్, అలానే హర్యానా. సో ఈ ప్లేస్ అన్నిటి ఆల్ ఓవర్ ఇండియా ఇక్కడ ఉందండి. శ్రీ రాజరాజేశ్వర కళ్యాణ మండపంలో ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఇండియాస్ నెంబర్ 1 ఎగ్జిబిషన్. శ్రీ రాజరాజేశ్వర కళ్యాణ మండపంలో ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నారు కదండి, ఆ ఓనర్ మనతోటి ఉన్నారు. ఆయనను అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. హలో సార్. హలో, చెప్పండి. మీ పేరు? వినోద్ మేడం. ఓకే సార్, ఈ ఎగ్జిబిషన్ స్టార్ట్ అయ్యి ఎన్ని రోజులు అయింది సార్? ఎస్టర్డే స్టార్ట్ అయింది మేడం. ఓకే, ఇక్కడ ఏమేమి కలెక్షన్స్ అండ్ ఎవరెవరు ఎగ్జిబిషన్ అనేది కండక్ట్ చేస్తున్నారండి? ఇది ఆల్ ఓవర్ ఇండియా నుంచి కలెక్షన్స్ ఉంటాయి మేడం. మీకు ఓకే, జైపూర్, రాజస్థాన్ నుంచి, హర్యానా, బీహార్, ఆల్ ఇండియా కలెక్షన్స్ దొరుకుతాయి. సౌత్, నార్త్ అంతా. ఓకే సార్, ఇప్పుడు ఈ ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడానికి దీని వెనక ఉద్దేశం ఏమన్నా ఉందా, లేకపోతే ఎవ్రీ ఇయర్ మీరు ఇలా కండక్ట్ చేస్తూనే ఉంటారా? ఇది చేనేత ఎగ్జిబిషన్ మేడం. ఇది వ్యూవర్స్ ఉంటారు కదా, వాళ్ళే డైరెక్ట్ ఇక్కడ వచ్చి అమ్ముతారు. ఓకే, ఇది మధ్యలో డిస్ట్రిబ్యూటర్స్ అట్లా ఎవరు ఉండరు, ఏముండదు. డైరెక్ట్ ఎవరు తయారు చేస్తారు వాళ్ళు వచ్చి డైరెక్ట్ ఇక్కడనే సేల్ చేస్తారు కస్టమర్స్ కి. అంటే వ్యూవర్స్ టు కస్టమర్స్ ఓన్లీ. వీళ్ళందరూ మీరు ఎలా గ్యాదర్ చేశారు సార్? గ్యాదర్ చేసి ఒక దగ్గర ప్లేస్ చేసి ఎగ్జిబిషన్ కండక్ట్ చేయాలంటే నార్మల్ విషయం కాదు. ఎలా వీళ్ళందరినీ గ్యాదర్ చేశారు? ఇది మనది సొసైటీ ఉంటుంది మేడం. ఓకే, సొసైటీ త్రూ అందరికి మనం ఇట్లా లెటర్స్ పంపిస్తాము. ఇక్కడ మనం కండక్ట్ చేస్తున్న ఎగ్జిబిషన్ అని వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి ఇక్కడ మన దగ్గర స్టాల్స్ పెడతారు. ఓకే, చాలా యూనిక్ గా ఉన్నాయి సార్ కలెక్షన్స్ ప్రతి ఒక్కటి. అండ్ విన్నారు కదండి ఓనర్ మాటల్లో, ఇక్కడ జైపూర్ అండ్ రాజస్థాన్ అండ్ బీహార్ ఇలా ఆల్ ఓవర్ ఇండియా నుంచి వచ్చి ఇక్కడ మనకి ఎగ్జిబిషన్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో ఈ ఎగ్జిబిషన్ ఎన్ని రోజులు ఉంటుంది సార్? ఇది 1 month వరకు ఉంటుంది మేడం. జస్ట్ స్టార్ట్ అయ్యి 1 డేనే అయ్యిందండి. సో ఈ ఎగ్జిబిషన్ మొత్తం 1 month కండక్ట్ చేస్తారంట. సో 1 month లో కంపల్సరీ కరీంనగర్ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఒక్కసారి విజిట్ అవ్వండి, కంపల్సరీ మీరే పర్చేస్ చేస్తారు. వై? బికాస్ ఆఫ్ క్లాత్ లో కానీ క్వాలిటీ అండ్ బడ్జెట్ విషయంలో ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయండి.